Welcome to Lapakshi Fix It. Today our topic is fill in the blanks. The given question is holds deep cultural dash anad. Cultural adjective ఈ ప్లేస్ ఏమవ్వాలి ఇక్కడ నౌన్. సో ఇక్కడ adjective తో పక్కన నౌన్ రావాలి. వెయిట్ నౌన్, సిగ్నిఫికెన్స్ నౌన్, అబెండెన్స్ నౌన్, ట్రెడిషన్ కూడా నౌనే. ఇక మనం చూస్తే సిగ్నిఫికెన్స్ అన్నాడు. సిగ్నిఫికెన్స్ అంటే ప్రాధాన్యత, ఇంపార్టెన్స్. అబెండెన్స్ అన్నాడు. అబెండెన్స్ అంటే సమృద్ధిగా ఉన్న, ప్లెంటీ. ఎప్పుడు కూడా అబెండెన్స్ ఈజ్ ఆపోజిట్ టు స్కేర్సిటీ అని చెప్పొచ్చు. స్కేర్సిటీ ఇంగ్లీష్లో ఆపోజిట్గా చెప్పొచ్చు అబెండెన్స్కి. ట్రెడిషన్ మీకు తెలుసు, ట్రెడిషన్స్ మనం అంటాం. మనకుండే ట్రెడిషన్స్, మనకుండే హెరిటేజ్, ఆచారాలు ఇలా చెప్తాం. సో వెయిట్ మనకు తెలుసుగా, వెయిట్ అంటే మీ అందరికీ వెయిట్ బరువు. సో ఆప్షన్ చూస్తే ఇక్కడ కల్చరల్ వెయిట్ అంటామా, కల్చరల్ సిగ్నిఫికెన్సా, కల్చరల్ అబెండెన్సా, కల్చరల్ ట్రెడిషనా? కల్చరల్గా ఉండే ట్రెడిషన్ అంటే సాంప్రదాయాలు అంటే ఫోర్త్ ఆప్షన్ కన్ఫర్మ్ అవుతుంది. కల్చరల్గా ఉండే ప్లెంటీయా, సమృద్ధిగా ఉండుట అంటాం. కల్చరల్గా సమృద్ధి రాంగ్ ఆన్సర్. కల్చరల్గా ఉండే ప్రాముఖ్యత, సిగ్నిఫికెన్స్ అంటే మీనింగ్ వచ్చి ఇంపార్టెన్స్. సో 2 కూడా చెప్పొచ్చు. కల్చరల్ వెయిట్, కల్చరల్ గా ఉండే బరువు అన్నాడు, రాంగ్ ఆన్సర్. సో బెస్ట్ ఆప్షన్ 2 and 4. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 and 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.